పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అంటే ప్రజల్లో ఎనలేని ఆసక్తి కనబడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి అసలు ఏం మాట్లాడుకుంటారు, ఎందుకు మోడీ అంత పవన్ కళ్యాణ్ చూడగానే ఆయన ఫేస్లో అంత గ్లో వస్తుంది. అయితే తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారనమాట. సో అక్కడ మోడీ గారు ఆయనతో ఏం ముచ్చటిచ్చారు, అంత నవ్వే అంత జోక్ ఏం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఆవేశంతోని, అదేవిధంగా సనాతన ధర్మం కోసం, అదేవిధంగా రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో చోట్ల ఎన్నో సభల్లో మాట్లాడినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఆవేశం కానీ ఆ ఒక అర్హతను మనం చూసాము. కాకపోతే ఇంత చిరునవ్వుతోని ఇంత బాగా ఇంత అందంగా కనిపించిన చాలా సందర్భాలు తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు మాత్రం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన ఆయన ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతున్న క్రమంలో ఇంత చిరునవ్వు చిందించడం వెనకాల కారణం ఏంటి, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అంత చిరునవ్వు మా పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నవ్వడం జరిగింది. సో అయితే దీని గురించి మొత్తం కూడా సోషల్ మీడియాలో న్యూస్లో మొత్తం కూడా ఈ ఫోటో గురించి అందరూ కూడా మాట్లాడుకున్నారు. అసలు ఏం మాట్లాడారు. సో మరి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారే దాని గురించి చెప్పడం జరిగింది. సో మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ హిమాలయాలకు ఏమైనా వెళ్దాం అనుకుంటున్నావా అనే విధంగా అడిగినప్పుడు లేదు దానికి ఇంకా చాలా సమయం ఉంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సరదాగా ఆయనకు సమాధానం చెప్పడం జరిగిందంట. సో ఈ కన్వర్జేషన్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకున్నారు. సో మొత్తానికి అక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఎదురైంది. అంటే ఈ మధ్య కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలాంటి మీటింగ్స్లో కూడా ఇక్కడ చర్చల్లో కూడా పాల్గొనడం లేదు, ఎందుకంటే నేను విపరీతమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను, అందుకోసమని ఇలాంటి మీటింగ్స్ కూడా నేను అటెండ్ కాలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఇదే మాట కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా తొందరలోనే నాకు కొంచెమైనా క్యూర్ అయితే నేను ఖచ్చితంగా పాల్గొంటాను, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాను, ఎప్పుడు కూడా మొత్తంగా దూరంగా ఉంటానంటే కాదు, కాకపోతే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల పట్ల మాత్రం మాత్రం కూడా వెనకడుగేసే ప్రసక్తే లేదు. నిధులు లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా మేము మాత్రం సర్దుబాటు చేసి ఆ హామీలు మాత్రం నెరవేరుస్తాం, కానీ ఈ హామీలకు కానీ అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధికి కానీ వెనకడుగేసే అవకాశం ఏమాత్రం కూడా లేదని ఆయన అక్కడ కూడా మీడియాతో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ గారు ఈ ఫోటో వెనకాల ఉన్న ఈ ఒక కన్వర్జేషన్ చిన్న మాటకి వాళ్ళందరూ కూడా ఆ విధంగా నవ్వడం జరిగింది. ఇది తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, ముఖ్యంగా ఈ ఫోటోని మాత్రం ఎక్కువగా షేర్ చేస్తూ ఉన్నారు.